పోర్టుల నిర్మాణం మౌలిక వసతుల కల్పనలో వస్తుందా రాదా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం డబ్బులు ఖర్చు పెట్టండి, అలా పెడితేనే కదా వచ్చేది, అప్పులు తీసుకున్న డబ్బులు తీసుకెళ్ళి సంక్షేమానికి ఖర్చు పెడితే ఎట్లా అనేది విపక్షాలు విమర్శించినటువంటి సందర్భంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇదిగో ఇంత పెడుతున్నామని అప్పట్లో జగన్ చెప్పేవాడు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, అలాగే ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదా? గవర్నమెంట్ స్కూళ్ళు బాగు చేయటం, హాస్పిటళ్ళు కట్టించడం, నాడు నేడు స్కూళ్ళు బాగు చేయటం, దాన్ని ఏమంటారు, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం, సచివాలయాల నిర్మాణం, ఇవన్నీ మౌలిక వస్తువుల కల్పన కాదా అన్నటువంటి పాయింట్ రైజ్ చేసేవాడు. బట్ అది పక్కకు వెళ్ళి వాళ్ళు పంచుతున్నారన్న పాయింట్ వరకే చర్చ నడిచేది, మీడియా కూడా అలాగే నడుపుతూ వచ్చింది. బట్ ఆ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కళాశాలలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపితే అవి లైన్లోకి వచ్చిన